హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు రీసెంట్గా అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళలో కొంతమందికి స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు స్టేటస్లో కింద రిమార్క్స్లో రిజెక్టెడ్ బై ఎండి అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో చాలామంది ఈ మధ్య అడిగారు అనమాట, మా యొక్క స్టేటస్లో కింద రిమార్క్స్లో రిజెక్టెడ్ బై ఎండి అని చెప్పేసి ఉంది, ఇలా ఉంటే మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తారా లేదని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో ఈరోజు వీడియోలో అసలు ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్లో కింద రిమార్క్స్లో రిజెక్టెడ్ బై ఎండి అని చెప్పేసి ఉంటే అర్థం ఏమిటో డీటెయిల్గా తెలుసుకున్నాము. దాంతోపాటు ఎవరైతే రీసెంట్గా ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇక ఏమాత్రం డేట్ చేయకుండా జరిగా వీడియోకి వెళ్ళిపోతామండి. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళకి రీసెంట్గా అప్లై చేస్తున్నారో అటువంటి వారిలో కొంతమందికి, ముఖ్యంగా ఎవరైతే L1 లిస్ట్లో ఉన్నారో అటువంటి వారికి స్టేటస్లో కింద రిమార్క్స్లో ఒక రకమైన పేరైతే చూపిస్తూ ఉందన్నమాట. స్టేటస్ అనేది ఏంటంటే అది రిజెక్టెడ్ బై ఎండి అని చెప్పేసి చాలామందికి చూపిస్తూ ఉందన్నమాట. దీనికి అర్థం ఏమిటంటే ఎండి మీ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేశారని చెప్పేసి అర్థం అనమాట. సో మీ యొక్క అప్లికేషనే కాదు, తెలంగాణలో చాలామంది యొక్క అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉన్నారంటే దీనికి కొన్ని కారణాలతో ఉన్నాయన్నమాట. ఏంటి ఆ రీజన్స్ అంటే మీ యొక్క ల్యాండ్కు సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి సరిగ్గా లేకపోవడం అనమాట. ఇక రెండో రీజన్ వచ్చేసి డాక్యుమెంట్స్లో పేరు తప్పుగా ఉండడం అనమాట. సో చాలామందికి మనం చూస్తూనే ఉంటాము, ఒక డాక్యుమెంట్ ఒక రకంగా పేరు అయితే ఉంటుందన్నమాట, మరొక దాంట్లో మరొక రకంగా పేరు అయితే ఉంటుందన్నమాట. ఇలా వేరు వేరు డాక్యుమెంట్స్లో వేరు వేరుగా పేర్లు కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా మీ యొక్క అప్లికేషన్ని ఎండి రిజెక్ట్ చేస్తారనమాట. సో ఇది కూడా ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే మూడో రీజన్ వచ్చేసి డాక్యుమెంట్స్ని సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం అనమాట. సో ఎవరైతే అప్లోడ్ చేసే వ్యక్తి ఉంటారో, అంటే ప్రజాపాలనలో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు కదా, అటువంటి వాళ్ళు అప్లోడ్ చేసేటప్పుడు మొత్తం అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయకపోవడం అనమాట. అంటే ల్యాండ్కు సంబంధించిన ఏ డాక్యుమెంట్ మిస్ అయినా కూడా మీకు ఇలా వస్తుందన్నమాట. ఎందుకంటే ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా లేకపోతే మీకు ఇల్లు అప్రూవ్ కాదు కాబట్టి ఇలా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ L1 లిస్ట్లో ఉండి ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారో అటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే విధంగా కనుక చేసినట్టయితే మళ్ళీ మీ యొక్క అప్లికేషన్లో స్టేటస్ అనేది యథావిధిగా అప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీకు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి అక్కడ ఒకసారి కనుక్కోండి, డాక్యుమెంట్లో ఏ పొరపాటు జరిగిందో వాళ్ళు చూసి చెప్తారనమాట. ఒకవేళ మీరు గ్రామంలో కనుక ఉంటున్నట్లయితే గ్రామ పంచాయతీ ఆఫీస్లోకి వెళ్ళి అడగండి. సో వాళ్ళకు కూడా యాక్సెస్ ఉంటుంది, వాళ్ళు కూడా చెప్తారు అసలు ఆ ప్రాబ్లం ఎక్కడ జరిగిందో ఏంటో మొత్తం కూడా చూసి చెప్తారనమాట. సో వాటిని బట్టి మీరు తర్వాత స్టెప్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే సపోజ్ డాక్యుమెంట్స్లో ఏదైనా తేడా ఉంటే వాళ్ళు చెప్తారనమాట. సో డాక్యుమెంట్ సరిగ్గా లేకపోతే ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా వస్తుందన్నమాట. అలా కాకుండా డాక్యుమెంట్ అసలు ఏవి కూడా అప్లోడ్ చేయకపోతే సరే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అప్పుడు కూడా వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని మీకు చెప్తారనమాట. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఇంకొక ప్రధాన కారణం కూడా ఉందన్నమాట. తెలంగాణలో చాలా మంది యొక్క ల్యాండ్స్ పైన సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరి ల్యాండ్ పైన అయితే కేసులు ఉంటాయో అటువంటి ల్యాండ్స్కు ప్రభుత్వము ఇల్లు మంజూరు చేయదనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మీ యొక్క ల్యాండ్ పైన ఏదైనా కేసు కనుక లేకపోతే ఏదన్నా ఇది కనుక జరిగినట్టయితే అప్పుడు కూడా మీకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించే అవకాశం అయితే లేదనమాట. అప్పుడు కూడా మీ యొక్క స్టేటస్లో ఇలా రిజెక్టెడ్ బై ఎండి అని చెప్పేసి వస్తుందన్నమాట. సో ఇందుకు మీరు ఏం చేయాలంటే, అంటే మీ యొక్క స్టేటస్లో ఇలా రిజెక్టెడ్ బై ఎండి అని చెప్పేసి చూపిస్తే మీరు ఏం చేయాలంటే ముందు మీ యొక్క వార్డు ఆఫీస్కి అయితే వెళ్ళండి, అక్కడికి వెళ్ళి చెక్ చేయించండి, వాళ్ళు మొత్తం అంతా కూడా చెప్తారనమాట. ఇక రెండో స్టెప్ వచ్చేసి, అంటే మీ యొక్క వార్డు ఆఫీస్లో పని అవ్వకపోతే రెండో స్టెప్ వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ ఉంది కదా, హెల్ప్లైన్ నెంబర్ అనేది, దానికి కాల్ చేసి అడగండి. సో అక్కడ మీకు పని జరగకపోతే మీ యొక్క ప్రజావాణికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. సో మూడిట్లో ఏదో ఒక చోట మీకు పని అయితే జరుగుతుందన్నమాట. సో ఎందుకంటే మూడు చోట్ల కూడా వాళ్ళు అప్లికేషన్ని ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసే అవకాశం అయితే వాడికి ఉంటుందన్నమాట. అంటే అధికారం ప్రభుత్వం అనేది వాడికి ఇచ్చిందనమాట. సో ఎవరైతే ఇలా రిజెక్టెడ్ బై ఎండి అని చెప్పేసి
ఇందిరమ్మ ఇలా స్టేటస్లో కనిపిస్తూ ఉందో అటువంటి వాళ్ళు ఒకసారి మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డును, రేషన్ కార్డును, అలాగే దాంతోపాటు మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసుకొని ఒకసారి సరిగ్గా అప్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు ఒకసారి వార్డ్ ఆఫీస్ కనుక వెళ్ళినట్టయితే మళ్ళీ మీకు అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎవరికైతే ఇలాగా రిమార్క్స్లో రిజెక్టెడ్ బై ఎండి అని చెప్పి చూపిస్తుందో అటువంటి వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్ను సరిచూసుకున్న తర్వాత ల్యాండ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా సాల్వ్ చేసుకోండి. సో ల్యాండ్లో ఏ సమస్య లేదనుకుంటే అప్పుడు మాత్రం మీరు మళ్ళీ వార్డ్ ఆఫీస్కి వెళ్ళి, లేకపోతే మీ యొక్క సచివాలయానికి వెళ్ళి, లేకపోతే మీకు దగ్గరలో ఉండే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ని అప్లోడ్ చేయించండి. అప్పుడు చక్కగా నీట్గా మళ్ళీ మీకు స్టేటస్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడమే కాదు, ఎవరైతే ఇలా ఇందిరమ్మాయిలకు అప్లై చేసుకొని ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారో అటువంటి వారికి తప్పకుండా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇలాంటి ప్రాబ్లం వస్తే ఏం చేయాలో. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరికైతే స్టేటస్లో ఇలాగా రిమార్క్స్లో రిజెక్టెడ్ బై ఎండి అని చెప్పి చూపిస్తుందో అటువంటి వాళ్ళకి ఇందిరమ్మాయిలు అయితే రావన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో పక్కాగా నీట్గా అయితే క్లారిటీగా చెప్తున్నాను. సో ఎవరికైతే స్టేటస్లో ఇలా రిమార్క్స్లో రిజెక్టెడ్ బై ఎండి అని చెప్పేసి ఉంటుందో అటువంటి వారికి ఇందిరమ్మాయిలు ప్రభుత్వం శాంక్షన్ చేయదన్నమాట. సో ప్రాబ్లం ఎక్కడ ఉందో మీరు ముందు ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని సాల్వ్ చేసుకోండి. సాల్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మళ్ళీ అప్లోడ్ చేయించండి. అప్పుడు మాత్రం మీకు ఇందిరమ్మాయిలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందన్నమాట. సో ఎవరైతే ఇలా ఇందిరమ్మాయిల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ని ఎడిట్ చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే డాక్యుమెంట్స్ సరిచూసుకొని మళ్ళీ అప్లోడ్ చేయించుకోవాలన్నమాట.